శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన ఒక ఆశయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. నేటి దినంలో మీరందరూ కూడా కలిసికట్టుగా దేవుని మందిరానికి వెళ్ళారని, దివ్యమైన వర్తమానాల ద్వారా మీ జీవితాలు కట్టబడి ఉన్నాయని నేను నమ్ముచున్నాను. చూద్దామండి. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటినట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు గమనించండి. దేవుడు తల్లి గర్భమునందే సంసోనును ఏర్పాటు చేసుకొని అతనితో ఉండి అతని ద్వారా తన గొప్ప కార్యాలు జరిగించవలసినని ఆశపడ్డాడు. సంసోను దేవుని ఆత్మతో నింపబడిన వాడై ఎన్నో అద్భుత కార్యాలను కూడా, బలమైనటువంటి కార్యాలను కూడా చేశాడు. కానీ సంసోను దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టము లేని శరీర కార్యాలను ప్రేమించి అపవిత్రతకు చోటిచ్చినప్పుడు దేవుడు అతనిని విడిచిపెట్టేశాడు. పిల్లలు గమనించాడా ఎంత ఘోరమైనటువంటి విపత్ కార్యం ఇది. ఆయన్ని మాత్రమే కాదు, దేవుడు సౌలును కూడా ఎన్నుకొని అతన్ని రాజుగా చేసి ఇశ్రాయేలీయులను పరిపాలించుకునే దానికోసమే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అతడు కూడా అసూయకు, కోపానికి చోటిచ్చి దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు. పిల్లరా, దేవుడు మనలో కూడా నివసించాలని ఆశపడుతున్నాడు. కానీ మనము అపవిత్రతకు, అసూయకు, కోపముకు, ద్వేషములకు గన చోటిస్తే దేవాది దేవుడు మన హృదయములలో కూడా ఉండడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఒక సంసోను లాంటి జీవితం మనకు ఉండకూడదు, సౌలు లాంటి జీవితం మనకు ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు కోరుకున్న జీవితమే మనకు ఉండాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా ఇద్దరు గొప్ప వ్యక్తులు మాకు పరిచయం చేశారు. కానీ వారి ప్రారంభం బాగుంది, కానీ అంతము చితికిలబడినట్లుగా కనబడుతోంది. దయచేసి ఈ మాటలు వింటున్న వారందరికీ చక్కటి జీవితాన్ని దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.